ఒక అబ్బాయి చిన్నతనంలో పొరపాటున ఒక ధనవంతుడి వద్ద ఉన్న ఖరీదైన చేపగుడ్ల వంటకం జాడిని కింద పడేసి పగలగొడతాడు. అందులోనే ఒక చిన్న ముక్కను రుచి చూస్తే దాని టేస్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ధనవంతులు ఖరీదైన ఆహారాన్ని రుచి కోసం తినరు, కేవలం తమ హోదాను అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికి తింటారు. అదే సమయంలో శ్రీమంతుల ఇంట్లో పని మనిషిగా ఉండే అతని తల్లిని యజమాని దారుణంగా అవమానించి 6 నెలల కష్టార్జితాన్ని కూడా లాక్కుంటాడు. దాంతో ఆ అబ్బాయి పెద్దయ్యాక ఈ ధనవంతులపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని కసి పెంచుకుంటాడు. సంవత్సరాల తర్వాత అతడు ఒక పేరు మోసిన సెలబ్రిటీ షెఫ్ గా మారతాడు. సాధారణ వీల్ రోల్స్, ఇన్సెస్ట్ పిండి నీళ్లతో చేసిన సూప్ ను కూడా ప్లేట్ పై ఎర్రటి సాస్ తో డిజైన్ చేసి చాలా ఖరీదైనదిగా కలరిస్తాడు. ధనవంతులు కూడా అదొక గొప్ప వంటకం అనుకుని ప్లేట్లు నాకేస్తూ మరీ తింటారు. అయితే ఇతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ ఏనా మాత్రం ఇదంతా నిజమైన గొప్ప వంటకం అనుకుంటుంది. కానీ ఒకరోజు సాధారణ పిండి పాత నీళ్లతో చేసిన సూప్ ని కూడా ఒక శ్రీమంతుల కుటుంబం పొగడ్తలతో ముంచెత్తడం చూసి ఏనా షాక్ అవుతుంది. తన గురువు వంటల పేరుతో అందరినీ మోసం చేస్తున్నాడని తెలుసుకొని ఆ ఉద్యోగం వదిలేసి సొంతంగా నిజాయితీతో కూడిన రెస్టారెంట్ తెరుస్తుంది. 3 ఏళ్ల తర్వాత ఏనా ఒక గొప్ప షెఫ్ గా పేరు తెచ్చుకుంటుంది. అప్పుడు నగరంలోని ఒక ధనవంతురాలి బర్త్డే పార్టీకి ఏనా మరియు ఆమె పాత గురువు జాక్ ఇద్దరికి వంటకాలు వండే అవకాశం వస్తుంది. ఏనా ఎంతో రుచికరమైన సీ ఫుడ్ వంటకాలను నిజాయితీగా చేసి అతిథులకు వడ్డిస్తుంది. కానీ జాక్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించడానికి లైట్లు ఆర్పేసి ఒక పెద్ద బీఫ్ ముక్కను తాడుతో కిందకు దించి పెద్ద ఎత్తున నిప్పుల మంటలతో డ్రామాను సృష్టిస్తాడు. రుచి కంటే ఆడంబరానికే ప్రాధాన్యం ఇచ్చే ధనవంతులు ఏనా రుచికరమైన వంటకాలను పక్కన పెట్టి జాక్ చేసిన డ్రామా వంటకం పైనే పడతారు. దాంతో మొదటి రౌండ్ లో ఏనా ఓడిపోయినట్లే కనిపిస్తుంది.